న్యూస్ ఛానల్. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. రాజన్న సిరిసిల్ల అభివృద్ధికి ఆటంకం అవినీతి అధికారులను కూకటి వేళ్లతో పెకిలించాలి. అవినీతికి పాల్పడ్డ అధికారులను తిరిగి ఉద్యోగం ఇవ్వకూడదని చట్టం రావాలి. ఎన్హెచ్ఆర్సీ జిల్లా అధ్యక్షులు బియ్యంకర్ శ్రీనివాస్. ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా నర్స్పూర్లోని మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆఫీస్లో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చేసిన మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిజమైన కార్మికులకు అన్యాయం, భవన నిర్మాణ కార్మికుల నిధులు దుర్వినియోగం, జీవోను తుంగలో తొక్కిన ప్రైవేట్ హెల్త్ కేర్ కంపెనీ. బెల్లంపల్లి పట్టణం మార్కెట్ ఏరియాలో రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలి. మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. గోదావరికని ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు సిబ్బంది నిర్లక్ష్యం వల్ల తప్పని తిప్పలు. పేద ప్రజలు వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి రావడానికి భయపడే విధంగా వ్యవహరిస్తున్న ఆసుపత్రి సిబ్బంది, చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న ఆసుపత్రి సంబంధిత అధికారులు. భద్రాద్రి కొత్తగూడెం పూర్తి స్థాయిలో ఎన్నికల సామాగ్రి పంపిణీకి సిద్ధం. 5 గంటలకు ముగిసిన ఎన్నికల ప్రచారం. జిల్లా ఎన్నికల సహాయ అధికారి సంకీర్త్. పినపాక మండలం ఈ బయ్యారం క్రాస్ రోడ్ వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేసిన భద్రాద్రి కొత్తగూడెం సిఐ వెంకటేశ్వర్లు. తొలి విడత పంచాయతీ ఎన్నికలకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు. ప్రజలందరూ నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్. గోదావరికని విద్యార్థుల భద్రతపై షీ టీం ప్రత్యేక చర్యలు. అవగాహన కల్పించిన షీ టీం ఎస్ఐ లావణ్య. భూపాలపల్లి జిల్లాలో అవినీతి వ్యతిరేక వారోత్సవాల సందర్భంగా భూపాలపల్లి పోలీసుల ఆధ్వర్యంలో అవినీతి వ్యతిరేక వారోత్సవాలు. హాజరైన జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్. ములుగు ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి. జిల్లా కలెక్టర్ అబ్జర్వర్ సమక్షంలో మొదటి విడత ఎన్నికల పోలింగ్ సిబ్బంది 3వ ర్యాండమైజేషన్ పూర్తి. గోవిందరావుపేట గ్రామస్థాయి ఎన్నికలు అత్యంత కీలకం. గ్రామ పంచాయతీ ఎన్నికల విధులను సమన్వయంతో నిర్వహించాలి. ములుగు జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర్. వెంకటాపురం ప్రిసైడింగ్ ఆఫీసర్లకు శిక్షణ. ఈ నెల 16వ తేదీలో హాజరు రిపోర్ట్ చేయాలి. పంచాయతీ ఎన్నికల నియమ నిబంధనలు అమలులో జాగ్రత్తలు వహించాలి. సిఎంఆర్ రైస్ సరఫరా గడువులోగా పూర్తి చేయాలి. రైస్ డెలివరీపై సమీక్ష నిర్వహించిన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. కరీంనగర్ రైతులను మోసం చేస్తున్న రైస్ మిల్లర్లను అరెస్టు చేయాలి. బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి కృష్ణారెడ్డి. మంచిర్యాల డిఎంహెచ్ఓ డాక్టర్ అనితకు వినతి పత్రం అందించిన ఎన్హెచ్ఎం ఉద్యోగులు. ఇంటి పన్ను వసూలు ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలి. వివిధ అంశాలపై సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ కమిషనర్లతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసిన రాజన్న సిరిసిల్ల ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్.